ఏకైక వర్గం గత 25-30 ఏళ్ళ నుంచి కూడా ఇండియాలో డ్వాక్రా గ్రూపులు నిరంతర ప్రేక్షకులు వాళ్ళే అనమాట. వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతారు అంతే, అంత మించి ఏముండదు అక్కడ. 2 ఏళ్లలోనే చేసినవి చెప్పుకునే పరిస్థితి వచ్చిందా కూటమికి అని అనుకోవచ్చా? ఫస్ట్ ఇయర్ ప్రతి ఏడాది చెప్తారు, లాస్ట్ ఇయర్ కూడా సంబరం చేసుకున్నారు కదా. ప్రతి ఏడాది ఏడాది పూర్తయిందని సంబరాలు అంతే. అవి కాకపోతే మేము అద్భుతాలు చేసామనేది అప్పుడు కూడా హామీలు అమలు చేసామనే కదా చెప్పేది. 4,000 రూపాయలు ఇచ్చేసాం అవన్నీ చెప్పారు కదా, చెప్తారు సహజం అది. ఇప్పుడు ఆ తల్లికి వందనం అవి కూడా ఇచ్చారు కదా, ఇప్పుడు దీపం కూడా ఇప్పుడే కదా ఇచ్చింది. అవన్నీ కూడా ఉచిత బస్సు తప్పేం లేదు, అది ఉచిత బస్సు కానీ అన్ని కూడా. అంటే మహిళల విషయంలో మంచి స్పందన వస్తుందా రేపొద్దున్న టీడీపీకి? అంటే వాళ్ళు నేను అనేది ఈ మీటింగులకి ఎవ్వడూ స్పందించరండి, వాళ్ళు బలవంతంగా తీసుకొస్తారు వస్తారు అంతే. అయ్యో మనకి వీళ్ళు వచ్చిన తర్వాత అద్భుతంగా పడిపోయిందంటే అర్థమైపోతుంది కదా. 15 వరకు డబ్బులు వచ్చినాయి రాలేదు, ఇప్పుడు అవి వచ్చి చెప్తారు అక్కడ ఎవరన్నా. మహిళలు గొప్పనంగానే ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారు అంతే. అవును అవును, అదే వాళ్ళ సభ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. సరే, పవన్ కళ్యాణ్ గారు 2 రాష్ట్రాల్లో ఒక అలజడి సృష్టించారా, ఒక హడావుడి వాతావరణం క్రియేట్ చేసి మొత్తానికి ఒక కొలుక్కి తీసుకొచ్చేసారా ఆ అంశాన్ని? అంటే ఏమీ కొలిక్కి రాలేదు కదా, అపరిపక్వ రాజకీయం అలాగే సాగింది, అలాగే ముగిసిపోయింది. ఫైనల్ గా ఆయన అసంతృప్తి కారణంగానన్నా